విష్ణు దగ్గరికైతే వరలక్ష్మిని బ్రతిమలాడి అజయ్ మళ్ళీ తీసుకుని వస్తాడు. ఇక విష్ణు అయితే ఓకే, ఆ కాంట్రాక్ట్ నీకే ఇస్తున్నాము, నువ్వు టైంకి మాత్రం ఫుడ్ని సప్లై చేయాలని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు. ఆ మాటలకు అజయ్ అయితే నువ్వు వరలక్ష్మికి ఇస్తున్నావు, ఇంకెవరికి ఇస్తున్నావు అనుకుంటున్నావు, అక్కడ మొత్తం నిజాయితీ అని చెప్పి అజయ్ అంటూ ఉంటాడు. ఇక వరలక్ష్మి అయితే ఓకే, ఆ డీల్ ఏదో కుదుర్చుకుంటే నేను ఇక బయలుదేరుతానని చెప్పి వరలక్ష్మి అంటుంది. ఇక అజయ్ అయితే ఆ ఫైల్ తీసుకొని వచ్చి వరలక్ష్మికి ఇస్తే వరలక్ష్మి అయితే ఆ ఫైల్ మీద సైన్ చేసేసి అగ్రిమెంట్ని ఓకే చేసుకుంటుంది. ఇంతలో విష్ణువర్ధన్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా నా ముందే నిలబడింది, వెళ్ళమని చెప్పు అజయ్ అని చెప్పి అంటాడు. వరలక్ష్మి అయితే తన మనసులో ఎలా అనుకుంటుంది, అడ్వాన్స్ గురించి ఎలా అడగాలో ఏంటో అని చెప్పి సతమతం అవుతూ ఉంటే ఇంతలో అజయ్ అయితే మరి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నావు కదరా, అడ్వాన్స్ ఇవ్వాలి కదా, అడ్వాన్స్ ఇవ్వు అని చెప్పి అంటాడు. దానికైతే విష్ణు అక్కడ ఉన్న చెక్ని తీసుకొని అడ్వాన్స్ కోసం అని చెప్పి 1,50,000 చెక్ మీద సైన్ పెట్టి ఇస్తాడు. అది చూసి వరలక్ష్మి అయితే ఏంటి 1,50,000 అని చెప్పి అంటుంది. దానికి అజయ్ అయితే ఏంటి వరలక్ష్మి 1,50,000 చాలవా, ఇంకా కొంచెం రాయమంటావా అని చెప్పి అంటాడు. లేదు సరిపోతుందండి అని చెప్పి సరే థ్యాంక్ యూ అని చెప్పి ఇద్దరు కూడా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అది చూసి విష్ణు అలాగే వరలక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు. ఇదంతా చూస్తున్న అజయ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.